పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. నిరసన తెలిపారు. తమను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు స్లిప్పులు ఉన్నప్పటికీ తమను అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్లలోకి అనుమతించాలని పోలీసుల కాళ్లు పట్టుకున్నారు ఓటర్లు. తుమ్మలపల్లిలో వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులను మహిళలు అడ్డుకున్నారు. టీడీపీ వాళ్లకే వంత పాడుతున్నారని వాగ్వాదానికి దిగారు. మాకు పన్నెండు సార్ పొద్దున పూట వేసిపోతామని కూడా వద్దుకొని మీకు తిందుకోండి మా అంటారు అని మేము వెళ్ళిపోతాం. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపించేస్తాను. లోపలికైతే పంపించలేదు. వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళు మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఎలక్షన్ అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళే చేసుకుంటారు అంతే. ఓటర్లను అయితే లోపలికి పంపించలేదు. మొత్తం అందరినీ పంపిస్తాండ్రు. ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు. ఎవరే కానీ పంపిలేదు అసలు అడిగిపోతే కానీ. పోలీసులు అయితే ఆడ లేరు, అక్కడ లోపల ఉన్నారు. కానీ వీళ్ళు ఎవరో బయట ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త తెలియదు వాళ్ళకి మనకైతే కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళా రాబోదు మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ. జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సీఐ స్థాయి అధికారులను ఇద్దరిని ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓటర్లు స్వేచ్ఛగా పోలింగ్ లో పాల్గొంటున్నారు. అది అయిపోయింది కదండి, మనిషి సీఏ గారిని ఇచ్చి ఆయన తిప్పుతున్నాం కదా. పొద్దున్న 6:30-7 సమయంలో మనకు సమాచారం వచ్చింది. వెంటనే మనం స్పందించాం. సిఎస్ఐ అధికారిని ఆయనకి రక్షణ ఇచ్చి మొత్తం ఆయన అంతా 6 పంచాయతీలు స్వేచ్ఛగా తిరగటానికి మనం ఏర్పాటు చేస్తాం.